guys, welcome back to one more mini vlog. May 20th మన శోభ బర్త్డే. నేను చెప్పకుండా ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ చేశాను. నా క్లోజ్ పర్సన్స్ అందరి బర్త్డేస్ కి నేను తప్పకుండా వెళ్తాను. అలాగే వాళ్ళ డేని ఇంకా స్పెషల్ చేయాలనుకుంటాను. మన స్వీటీ పాప కోసం బ్యూటిఫుల్ కేక్ కూడా తీసుకొచ్చేసాను. సెలబ్రేషన్ కాబట్టి బర్త్డే డ్రెస్ వేసుకొని వచ్చేసింది. ఇంకా ఆ రోజు క్లైమేట్ బాగుందని మేమైతే బయట కూర్చొని చల్లగాలిలో కేక్ కటింగ్ చేసేసాం. శోభ నా మేనత్త వాళ్ళ కూతురైన చిన్నప్పటి నుంచి ఒక ట్విన్ సిస్టర్స్ లానే కలిసి ఉంటాం. ఇంకా మా నానమ్మ, మా డాడీ, చరణ్ అలాగే మను కూడా కేక్ తినిపించేశారు. ఎవరి బర్త్డేస్ అయినా నేనైతే పక్కా గిఫ్ట్స్ ప్లాన్ చేస్తాను. ఇంకా మా శోభకి చైన్స్ అంటే ఇష్టమని నేనైతే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ ఆర్డర్ చేశాను. అండ్ అలాగే ఏమైనా ఇంపార్టెంట్ ఒకేషన్స్ ఉండేటప్పుడు తను బాగా రెడీ అవ్వాలని గర్ల్స్ కి యూజ్ అయ్యే కొన్ని మేకప్ ఐటమ్స్ కూడా ఆర్డర్ చేశాను. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ అదే రోజు ఈవినింగ్ న్యూ కేఫ్ కి అయితే వెళ్ళాం. కాసేపు రిలాక్సింగ్ గా ఉండాలని సరదాగా మా వాళ్ళందరితో కలిపి నేనైతే వచ్చేసాను. కేఫ్స్ లో దొరికే మంచి మంచి కాంటినెంటల్ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేశాను. కొరియన్ ఫుడ్ ఐటమ్స్ లో నేనైతే రామన్ నూడిల్స్ బాగా ఇష్టంగా తింటాను. అండ్ ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. మను కూడా ట్రై చేసి టేస్ట్ చాలా బాగుంది, బుర్ర పాడని చెప్తున్నాడు గైస్. ఇంకా నేనే ఫుడ్ ఆర్డర్ చేసిన మన వాళ్ళందరూ హ్యాపీగా తింటారు. కాంటినెంటల్ ఫుడ్స్ లో నేనైతే బ్రోకలీ మాత్రమే వెతుక్కొని తింటా. పాపం ఇక్కడ మన మను ఎక్స్ప్రెషన్ చూడండి, వేడిగా ఏదో తినేసినట్టున్నాడు, మూతి కాలిపోయింది. సో లాస్ట్ లో మోక్ టైల్స్ తో ఎండ్ చేసేసాం. అలాగే ఇక్కడ అంబియన్స్ నాకు చాలా నచ్చాయి, అందుకే వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నా. ఆ రోజు అయితే నేను కనీసం మొహానికి పౌడర్ కూడా రాయలేదు, క్లీన్ ఫేస్ తోనే బయటకు వచ్చేసా. నాకు కొన్నిసార్లు మేకప్ లుక్ కన్నా ఇలా నేచురల్ లుక్ నచ్చుతుంది. నేను మీకు ఎలా నచ్చుతానో కామెంట్ చేసేయండి. ఇంకా అలా కార్ లో ఆషికి 2 సాంగ్స్ పెట్టుకొని మేమైతే పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయాం. సో దట్స్ ఆల్ గైస్, మళ్ళీ కలుద్దాం. బాయ్, సబ్స్క్రైబ్.